ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు. ఇది చరిత్ర, ఇది ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలు. మరి ఒక వీడియో చేసి మరి ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా. మరి లోకేష్ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు. అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలా, బాలకృష్ణ కనబడలా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలా, ఎవరు కనబడలా. కాకపోతే భజన, దాన్ని అంటారు కదా, ఏదో సినిమాలో చెప్తారు భజన భజన. 3 రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్తుతి పరనింద. ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక్క పథకానికి దిక్కుమొక్కు లేదు. సంవత్సర కాలమే